for Bhoktu Baba. It is day of Sadguru Baba, so with lot of love, Baba accepted Bhog, but also ఓం శాంతి. అందరి ప్రేమ ప్రీస్మృతులను తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళాను. బాబా అందరి వంక చూస్తూ చాలా ప్రేమపూర్వకమైన దృష్టిని సారించారు. sharing Drishti with Baba. అందరం బాబాతో దృష్టిని పంచుకున్నాం. Moments Baba said, కొన్ని క్షణాల తర్వాత బాబా చెప్పారు, each child is very, very valuable jewel, very ప్రతి valuable. సంతానంలో ప్రతి ఒక్కళ్ళు, పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు చాలా విలువైన రత్నాలు అని చెప్పారు. Baba said, బాబా ఇంకా దృష్టిస్తూనే చెప్పారు, very valuable. మీలో ప్రతి ఒక్కరూ అలా అనుకుంటున్నారా, మీరు చాలా విలువైన వారని? Yes, Baba. అవును బాబా అన్నారు అందరూ. Valuable, Baba said. నేను చాలా విలువైన Then you will value. రత్నాన్ని అనుకుంటున్నాను బాబా అన్నాను. అంటే మీరు చాలా విలువైన వాళ్ళైతే మీరు జీవితంలో ప్రతిదానికి విలువిస్తారు. ఎందుకంటే ఈ సంగమ యుగంలో Your fortune. So you have to value that fortune. You have లభించే treasure. భాగ్యాన్ని మీరు You have all virtue. విలువనివ్వాలి. So Baba has bestowed you. మీకు జ్ఞాన ఖజానా ఉంది, సద్గుణాలు ఉన్నాయి, But Baba said, శక్తులు ఉన్నాయి. value it. మరి వాటిని ఎలా విలువిస్తున్నారు, మీరు ఎంత విలువిస్తున్నారు వాటికి? Baba, I ప్రతి ఒక్కళ్ళకు వేరు వేరు జవాబులు చెప్పారు. మేము జాగ్రత్తగా ఉంచుకుంటాం బాబా, చాలా బాగా చూసుకుంటాం బాబా అలా చెప్పారు. మరి ప్రతిదీ చాలా విలువగా ఉపయోగించటం, దానికి విలువ ఇవ్వటం, మీ సమయాన్ని, మీ ఆలోచనలు కూడా not to have not to waste thoughts. ఎలాంటి ఆలోచనల్ని వృధా చేయకూడదు. ఈ సంకల్పాలను చాలా ఉపయోగకరంగా ఉపయోగించాలి. మరి ఎలా అయితే భాగ్య విధాత మన ప్రతి ఒక్కళ్ళకు ఇచ్చారో అలానే మనం కూడా దాతల్లాగా అవ్వాలి. Whatever you can attain at confluence stage, సంగమయుగంలో మనకి ఏదైతే ప్రాప్తిస్తుందో అదే మన భవిష్యత్తు, అదే మన భాగ్యం అవుతుంది. Of always remaining full. So value. మనం ఇక్కడ విలువిచ్చినప్పుడే మనం ఆ సంస్కారాలను మనతో తీసుకువెళ్తాము. అందుకే విలువనిస్తూ దాన్ని ఉపయోగించినప్పుడు అది ఇంకా పెరుగుతుంది ఎన్నో రెట్లు. ఎంత పెంచుకోవాలంటే అంత మనం వృద్ధి చేసుకోవచ్చు ఉపయోగించటం ద్వారా. దగ్గర ఉంచుకోవటం ద్వారా మన దగ్గర ఉన్నదే ఉంటుంది, కానీ అది వృద్ధి చెందాలంటే, చాలా పెరగాలంటే దాన్ని ఉపయోగించాలి. మరి బాబా దాత, సో మనం కూడా దాతలుగా అవ్వాలి. ఎందుకంటే ఆత్మలందరికీ ఏదో ఒకటి అవసరం ఉంది. ఇప్పుడు కొంతమందికి ప్రేమ కావాలి, కొంతమందికి శాంతి కావాలి, ఎవరికి కొంతమందికి శక్తి కావాలి, ఎవరికి ఏం కావాల్సిన మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా వాళ్ళకు దానం చేయాలి. నిరంతరం దానం చేస్తూ ఉండాలి. బాబా అలా ప్రేమ ప్రియ స్మృతులు అందరికీ ఇస్తూ ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళతో పాటు ఈరోజు భోగ్ ఆఫర్ చేసిన వాళ్ళకు కూడా ఇచ్చారు. ఓం శాంతి. శాంతి. మీ బాధ్యత
समझते हो తెలుసుకుంటున్నారా? तब परिस्थिति में పరిస్థితిలో शाश्वत आनर नहीं बनते, గౌరవప్రదంగా పాస్ అవ్వలేరా? కానీ धक्के से पास होते हो। నెట్టినట్టు పాస్ అవుతారా? कोई के साथ का धक्का चाहिए तभी पास होते। ఎవరైనా నెట్టే వాళ్ళ తోడుంటే పాస్ అవుతారా? अगर बैटरी फुल चार्ज नहीं होती है బ్యాటరీ ఛార్జ్ ఫుల్ గా లేకపోతే तो कार को क्या करते हो? కారుని ఏం చేస్తారు? चलाते हैं ना, నెట్టి నడిపిస్తారు కదా, నెట్టుకుంటూ. अकेला धक्का देंगे, साथ चाहिए ना। ఒక్కళ్ళైతే నెట్టలేరు కదా, తోడు కావాలి నెట్టడానికి. इसलिए అందుకని वरदानी नंबर वार बन जाते, వరదానులుగా నెంబర్ వారీగా అవుతారు. वरदाता को వరదాతకు सुनाया ना एक शब्द प्यारे ఒక మాట వినటం ఇష్టం. एक व्रता सुनाया, విన్నారా? ఒక మాట వేక వ్రతం. అలానే एक बल एक भरोसा, ఒకే బలం एक ఒకే भरोसा, ఆధారం. दूजे का बल ऐसे नहीं, ఒక్క ఆధారంతో एक बल एक भरोसा, ఇంకొకళ్ళ బలం, ఒకళ్ళ బలం ఇంకొకళ్ళ ఆధారం అన్నారు. ఒకరి బలం ఒకే ఆధారం అంటారు. తోడుగా एक मत ఒకే మతం. एक మన మతం కాదు, పరమతం వద్దు, ఒకే మతం. एक रस, ఏకరసం. न और कोई व्यक्ति न वैभव का रस, వ్యక్తుల వైభవాల రసాలు కాదు, ఏకరసం. అలానే एकता, ఏకత. एकांत प्रिय, ఏకాంత ప్రియులుగా ఉండటం. क्या प्रिय हुआ? एक शब्द ही प्रिय हुआ ना, ఏం ప్రియమైంది? ఏక శబ్దమే, ఏక అనే శబ్దమే ప్రియమైంది కదా. और भी निकालना, అలానే వేరే కూడా తీయండి ఇలాంటి శబ్దాలని. ఏకత. जाना सभी ने समझा, समझा। Om Shanti. Welcome to Vyakti Parivar. Today's day 18. ఓం Divine శాంతి. Namaskar, ఆ వ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు 18 దైవీ సంస్కారం, దైవీ సంసారం, ఒకే బలం ఒకే ఆధారం. Listen to Mohini Didi. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం.
Om Shanti, everyone. You got love remembrances from Sadhguru Baba for today. సద్గురు బాబా నుండి Observing our inner self, even external activity, behavior, interaction with ఒకే others. బాబా నుండి And we take మద్దతు one తీసుకుంటున్నాం కదా, ఒక్కొక్క So, గుణాన్ని తీసుకొని for today, we have అనుభవం చేయాలి. ourselves to be consistent. నిన్న ఇవాళ ఆ Because ఏకరసమైన every ప్రాక్టీస్ situation, person, place, ఉందా, atmosphere, ప్రతి పరిస్థితి, and different వ్యక్తి, emotions and the feelings. వాతావరణం, రకరకాల ఎమోషన్లు, ఫీలింగ్స్ తయారవుతాయి వాటి వల్ల. కానీ బాబా చెప్తున్నారు, మీరు అంతా ఏకరసంగా ఉండాలి. బాబా ప్రేమ, బాబా శాంతి, బాబా జ్ఞానం బుద్ధిలో ఉంచుకుంటూ బాబాతో సంబంధంలో ఉండాలి, కనెక్షన్లో ఉండాలి. ప్రతిదీ ఏకరసంగా ఉండాలి. సరైన ప్రాక్టీస్ లేకపోతే కావాల్సినప్పుడు ఆ అనుభవం కావాలంటే అది కుదరదు కదా. So today, whole day, ఈరోజంతా it's like different place. I had to be somewhere. రకరకాల Different people. చోట్ల ఉండాల్సి వచ్చింది, రకరకాల వ్యక్తులతో, I was రకరకాల observing, ప్రదేశాల్లో. observing, కానీ లోపల నేను చూసుకుంటూ ఉన్నాను, అలా just ఎలా consistent feelings. ఆ ఏకరస స్థితిని కొనసాగించాలి అని గమనిస్తూ ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే చాలా అటెన్షన్ ఉండాలి. మనం చూసేది, మన చుట్టూ ఉన్నదా ఏదైనా కానీ మనం చూసే దానిపై, మనం వినే దానిపై ఎంతో అటెన్షన్ ఉండాలి. మన కర్మేంద్రియాలను అలానే distracted or attracted. So if we చూసుకోవటానికి listen to that, మనం దాని మీద శ్రద్ధ చూపిస్తే, first you are able to observe yourself that what is మనం చూసుకోగలిగితే change your feeling. ఏది, ఏ ఫీలింగ్, ఎందుకు నా ఫీలింగ్ మారుతుంది, నా మనసులో ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి. ఏదైనా ప్రదేశంలో ఉంటే ఒక రకమైన ఆలోచనలు, ఎక్కడున్నా కానీ ఒక రీజన్ ఏంటంటే దేహాభిమానం. దేహాభిమానం అంటే అహంకారం ఉంటుంది, కోపం ఉంటుంది. But you stay your inner కానీ self-respect, మీరు మాత్రం soul consciousness. ఆత్మగౌరవంలో I know బాబాతో it's more challenging for those who are at work. గౌరవంలో ఉన్నారు. If ఆ I జాబ్ లో ఉన్న వాళ్ళకి అది ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. కానీ నేను మనసు స్థితిని అలా తయారు చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా ప్రయోజనం చేకూరుతుంది. one brother is in a good position and job, ఒక అన్నయ్య జాబ్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు. to really kind of be in soul consciousness and work with all different people. ఆత్మాభిమానంలో ఉండి మిగతా వ్యక్తులతో ఎలా So he has వర్క్ చేయాలో, so he puts a little very beautiful bowl and some good blessings or virtue cards. చేశారు. ఒక మంచి బౌల్లో రకరకాల వెర్చ్యూ కార్డ్స్, బ్లెస్సింగ్స్ అక్కడ పెట్టారు. తను వచ్చిన వాళ్ళు ఆ టేబుల్ మీద చూడగానే నేను ఒకటి తీసుకుంటానని చూసుకునే వాళ్ళు, అది తీసుకున్న తర్వాత వాళ్ళు చదివేవాళ్ళు. ఆ విధంగా ఆ ప్రదేశంలో ఉన్న ఎనర్జీ శక్తి మారిపోతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న శక్తి అంతా మారిపోతుంది. So yesterday I had to go also, which I కూడా నేను రెగ్యులర్ విజిట్ కి వెళ్ళాల్సి వచ్చింది డాక్టర్ దగ్గరికి. and they wait for blessing card, then they wait. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు బ్లెస్సింగ్ కార్డుల కోసం, చెప్తే విందామని. వాళ్ళు బాబా టోలీ, బాబా యొక్క బ్లెస్సింగ్ కార్డులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. మనం వాళ్ళకు ఏదో ఒకటి షేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు 4ంటికి లేస్తారా, మెడిటేషన్ చేస్తారా, తర్వాత ఏం చేస్తారు, సెషన్స్ చేస్తారా, ఆత్మికమైన క్లాసులు చేస్తారా, ఈ విధంగా చాలా జాగ్రత్తగా వాళ్ళు వింటారు. అంటే అంగీకరిస్తారని కాదు, వెంటనే ఇది ఏదో ఉంది అని వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన
అంతరస్థితి, బాబా మీద ఉన్న ప్రేమ, మన ఖజానాల వంక, మన జ్ఞాన ఖజానా వంక, మన ఆత్మగౌరవం వంకలో ఉంటే అందరూ దానివల్ల ప్రయోజనాన్ని తీసుకుంటారు. బాబా కూడా అదే చెప్తూ ఉన్నారు, మీరు ఏదైతే ప్రార్థించుకున్నారో అది చాలా విలువగా ఉపయోగించాలి, దాన్ని మిగతా వాళ్ళతో పంచుకోవాలి, అప్పుడే అది పెరుగుతుంది, వృద్ధి అవుతుంది. అలానే మన భాగ్యం వృద్ధి అవుతుంది. బాబా నుండి లభించిన భాగ్యాన్ని మనం ఉపయోగిస్తే ఇంకా మన భాగ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది అన్నారు. ఈరోజు బాబా ఇది కూడా చెప్తూ ఉన్నారు, సంగమ యుగంలోనే మనం బీజాలను నాటుతాము. use it as much you దాన్ని can. ఉపయోగించాలి. ఎంతైతే ఉపయోగిస్తామో అన్ని రెట్లు అది పెరుగుతుంది. అంతగా మీరు స్వర్ణ యుగానికి తీసుకువెళ్తారు. మీరు ఎన్ని నాటారో అది తీసుకెళ్లరు, దానివల్ల వచ్చిన ప్రాప్తులను తీసుకువెళ్తారు. So to have that internally consistent stage, మరి అలా అంతర్ముఖమైన స్థితి, ఏకరస స్థితి ఉండాలంటే చాలా అటెన్షన్ తో ఉండాలి. బయట నుండి అయితే మనకేమి లభించట్లేదు, మనకున్న దాన్ని మనం పంచుకుంటున్నాం. but also we will be practicing about one strength. దాంతో పాటు మనం ఒకే బలాన్ని, ఒక్కో భరోసాని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒకే ఆధారాన్ని. In Hindi says ek bal. హిందీలో అంటారు ఒకే బలం అంటారు. దానిలో మనకు జ్ఞాన శక్తి ఉంది, శాంత శక్తి ఉంది, remembrance of Baba. బాబా స్మృతి ఉంది. So we have all these powers, right? Strength. మనకు ఈ శక్తులని బలం అంతా ఉంది. కానీ నమ్మకం లేకపోతే, Faith is in the intellect. నమ్మకం అనేది బుద్ధిలో ఉంది, Use word faith, ఉంటుంది. and we saying support. But actually it is more like ఇక్కడ ఆధారం అంటున్నాం. ఇక్కడ అంటే నేను నమ్ముతున్నానా, because Baba, if he wants us to pass with honor, మనం ఆనరబుల్ గా పాస్ అవ్వాలి అంటే I need to trust నాకు God. పాస్ అయ్యే బలం ఉంది. దాంతో పాటు ఆ When you are trusting, you know, నమ్మకం కూడా ఉండాలి. So I మనం ఆ నమ్మకం ఉన్నప్పుడే బాబా బాధ్యతను తీసుకుంటారు. దానితో నేను from one, and one is నిశ్చింతగా ఉండొచ్చు. ఆ ఒక్కరి నుండి నాకు బలం లభిస్తుంది, ఆ ఒక్కరే నా బలం. Baba can give you power. at ఎందుకంటే this time. బాబానే ఈ సమయంలో శక్తి ఇవ్వగలుగుతారు. All of ఈ సమయంలో whatever happens in the మనందరం world, ఈ ప్రపంచంలో ఏం జరిగినా గానీ whatever, ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. finally, because కానీ of strength, అంతర్ముఖంగా బాబా నుండి we are ఉండే కదా బలం Baba లభించేది. will take care of. Baba will protect. బాబా చూసుకుంటారు, బాబా Especially when రక్షిస్తారు. there is a thought that ఈ I విధంగా feel ఆలోచన ఉంటే when people మనం are suffering. మనం So సేవాదారులుగా so అవ్వచ్చు, tremendous. సేవను Because చేయొచ్చు I was ఎవరైనా thinking బాధలో to ఉంటే. myself, ఎందుకంటే this నేను is నా Baba's కోసం task. No, I was said in నా my కోసం morning. జీవించట్లేదు, బాబా కోసం Always జీవిస్తున్నాను. remember this is Baba's task. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది బాబా కార్యం. నేను బాబాకు So when you have సహయోగిని. those thoughts, ఈ విధమైన yourself, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడు, నేను బాబా సహాయకుణ్ణి అనుకున్నప్పుడు my trust in Baba, and నా Baba also నమ్మకం comes forward. మరి బాబా కూడా ముందుకు వచ్చి In whatever way, ఏ విధంగానైనా నాకు అవసరమైన బలాన్ని, ఆధారాన్ని whatever ఇస్తారు. is the need of the time. ఆ సమయానికి కావాల్సింది నాకు చేకూరుతుంది బాబా ద్వారా. Knowledge, maybe బాబా some చెప్తూ points are ఉన్నారు, not emerging. మరి మీకు జ్ఞానం ఇచ్చిన తెలిసిన Baba కొన్ని will help అవసరమైనప్పుడు you at that time. సరైన పాయింట్స్ So have this. ముందుకు రాకపోయినా బాబా ఆ సమయంలో మీకు హెల్ప్ చేస్తారు. అందుకోసం Maintain నేను one strength. ఏం చేయాలి, You're not begging anywhere for anything, right? ఆ ఒకే బలాన్ని, People go ఒకే to so బలాన్ని many places ఉంచుకోవాలి. ఎక్కడ దేనికి ఏచించట్లేదు కదా. for so ఎంతో మంది ఎక్కడికో ఎన్ని చోట్లకో వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు, ఎన్నో కావాలని కోరుకుంటారు. మీరు ఏం అడగట్లేదు కదా ఎవరిని. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు కదా ఎక్కడి నుండి లభిస్తుంది, ఎవరు నా బలం అనేది మీరు తెలుసుకున్నారు కదా.
And really, if we follow that way, ఈ విధంగా you మీరు become అనుసరిస్తే very stable and strong. చాలా స్థిరంగా చాలా గట్టిగా But my అవుతారు. intellect is stumbling, maybe I get మరి నా confused, బుద్ధి maybe this ఇటు one, అటు I ఉంది, don't వీళ్ళు know, ఇస్తారు వాళ్ళు ఇస్తారని ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటే ఈ ఆత్మల souls చుట్టూ cannot give. ఆత్మలైతే ఇవ్వలేరు కదా. Baba can only give to the souls. బాబా మాత్రమే ఇవ్వగలరు Very ఆత్మలకి. fortunate to know మనం Baba, ఎంతో have relationship with Baba. We belong to Baba actually. అదృష్టవంతులం, మనకు బాబాతో Baba సంబంధం gives ఉంది. valuable jewels. మనం బాబా చెప్తున్నారు మీరు ఎంతో విలువైన నా పిల్లలు అంటున్నారు. Yourself మరి అది and that one in mind. Baba said, I like తెలుసుకోండి. and we also say బాబా Baba is చెప్పినట్టు also like one. Right? ఏకం ఇష్టం బాబాకి. There నాకు is కూడా no two ఒక్క బాబానే ఇష్టం, just one. ఇద్దరు ముగ్గురు వద్దు. One Baba, one ఒక్క strength, బాబా, one support. ఒకే బలం, ఒకే ఆధారం. Of course, అంతే. 100% trusted. One. 100% నమ్మకం. So I find it very useful. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. Tomorrow ఈ and ఈ more విధమైన ఆలోచన రేపంతా also. రోజంతా ఉంచుకొని చూసుకోండి. Am I taking strength from Baba? నేను Am I బాబా taking నుండి whatever is difficult, easy? బలాన్ని Is my తీసుకుంటున్నానా? full charge or I need a push? నా బ్యాటరీ ఫుల్ ఛార్జ్ లో ఉందా లేకపోతే నన్ను ఎవరైనా నెట్టాలా? Following Baba accurately. నేను బాబాను I'm సరిగ్గా following అనుసరిస్తున్నానా? Baba's direction. So keep బాబా that డైరెక్షన్ and అనుసరిస్తున్నానా? ఈ రకరకాల ఆలోచనలతో wherever you find మీరు what method చూసుకోండి. you need, adopt it. ఎక్కడ And by ఏ that time you feel I really needed more ఏ- attention. That is very ఏ good. విధమైన దారి కావాల్సిన What మీ you ఎలాంటి need అటెన్షన్ at stage that కావాల్సిన just observe it. వృద్ధి Pay చేసుకోండి. attention and keep అటెన్షన్ doing పే it. చేయండి, చూసుకుంటూ ఉండండి రోజంతా You'll strengthen ఏంటి జరుగుతుంది, one ఏమో. support, trust. ఒకే బలం, ఒకే ఆధారం, ఒకే ఏకత, దీని మీద గమనాన్ని ఉంచండి. तुम्हारे साथ का अनुभव आला है, मिले न स्वर्ग में वो सुख लुटाने वाला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। आगे थ्योरी बहुत सुनते थे। थ्योरी तो అది చెప్తున్నారు. रिवाइज भी होती थी, लेकिन స్టోరీ ఎప్పుడు మళ్ళీ వస్తూ ఉండేది, పునరావృతం అయి ఉండేది, కానీ అర్థమయ్యేది కాదు. స్టోరీ ఏంటి, కథ ఏంటి, అది నిజ జీవితం ఏంటి అని. ఒకరోజు ఏం జరిగిందంటే लौकिक पिताजी फ्रेंड थे। బాబా లౌకికమైన మా పితాజీ తండ్రి యొక్క ఫ్రెండ్ साल की मैं आपको कहानी సో మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. मेरा पिता నేను ఒక కథ చెప్తున్నాను అన్నారు. మా నాన్న జపాన్లో ఉండేవాళ్ళు, में रहता था। బాబా కలకత్తాలో ఉండేవాళ్ళు. मैं भी जापान में पैदा हुई। నేను కూడా జపాన్లోనే పుట్టాను. साल के बाद 2 ఏళ్ల తర్వాత भी भाई बन थे वो మా చుట్టాల్లో 30 మంది దాకా धरने चले गए। అక్కడ ఉన్నవాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళారు. आ गया। నా తండ్రి కూడా కాలాతీతం అయ్యారు. बाद मैं इंडिया में आई। 2 సంవత్సరాల తర్వాత నేను ఇండియాకి వచ్చాను. घर एक బాబా మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. బాబా ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గర ఉండేవి. బాబా చాలా ప్రేమగా చూస్తూ ఉండేవాళ్ళు, కనపడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు निमंत्रण दे दिया। మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మనోహరేంద్ర దాది, ममा की కిష్ని దాది, मौसी ध्यानी మా అమ్మ, 8 మా అమ్మ యొక్క వాళ్ళ పిన్ని ధ్యాని, మొత్తం 8 మంది మేము బాబా ఇంటికి వెళ్ళాం. లోపలికి का जो सुनाने का तरीका था मोस्ट वंडरफुल। బాబా
చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది. गीता हाथ में उठाई, బాబా कहा आपने गीता గీతను पढ़ी है? భగవద్గీతను చేతిలోకి తీసుకొని देखा सुननी మీరు గీత है, చదివారా భగవద్గీత అని అడిగారు. उस समय तो మేమైతే మేము విన్నాం కానీ చదవలేదు అన్నాము. बाबा ने कहा सोच करो, మేము ఆ సమయంలో స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. బాబా అన్నారు, सुनने हो ఆలోచించండి, क्यों निकले? जब अक्षुणी सेनाएं విన్నారా గీత? केवल 5 पांडव क्यों निकले? 5 పాండవులే ఉన్నారు అక్కడ. से 5 మరి पांडव 5 పాండవులే ఎందుకున్నారు? से पूछा। ఎవరో తెలుసా 5 పాండవులు అని అడిగారు. मैंने कहा हम तो నిన్ను అడిగారు. నేను అన్నాను, मतलब 5 నేను చదవలేదు గీతను అన్నాను. का हम आपको మరి बतलाते 5 పాండవులు मुरली तो समय थी नहीं, 5 పాండవులే ఉన్నారు. మురళి ఆ సమయంలో లేదు. का अर्जुन, బాబా చెప్పారు, ఒక एक అర్జునుడు, एक ఒక నకులుడు, एक ఒక भीम సహదేవుడు, और एक युधिष्ठिर। ఒక భీముడు सुना ये बड़ा అండ్ ఒక యుధిష్ఠిరుడు. कहते ये 5 पांडव అంత పెద్ద సైన్యం ఉంటే क्यों आया है? ఇక్కడ 5 ఎందుకున్నారు? आए थी, ఈ 5 ఎందుకున్నారు? हम लोगों को ये पता ही नहीं था कि 5 पांडव क्यों निकले हैं। నాకైతే ఇది తెలియనే తెలీదు कि ये 5 పాండవులే ఉన్నారని. रूप कहा వాళ్ళే ధారణ రూపం అన్నారు. निकला మొట్టమొదటి నెంబర్ అర్జునుడు. गीता को अर्जुन అర్జునుడు అంటే అర్థం ఏంటి? करने वाला, అర్జున అంటే जो उठते सो अर्जुन। అర్జున్తు ధారణ చేసేవాళ్ళు, गीता में अर्जुन का नाम మొదలు పెట్టేవాళ్ళు. मशहूर है। అందుకే గీతలో అర్జున్ పేరు చాలా हम लोग को पता नहीं था ప్రఖ్యాతమైంది. कहा నాకైతే తెలీదు నకులు గురించి, నకులుడి గురించి. नकल उसको कहा जाता है जिसने నాకు తెలీదు అన్నాం. परमात्मा के अकल का నకులు दुनिया वाले नकल అని को ఎవరినంటారంటే పరమాత్మ అసలైన पर तू जो परमात्मा के अक्ल का నకులు అంటారు. उसको नकल कहा जाता है। बात बहुत అన్నారు. అసలుకి నకలు కాబట్టి నకులు అంటారు. చాలా మంచిగా అనిపించింది. जो अति दुख देवे उसको भी तो- सुख समझे। तो सहदेव का ఎవరైతే ఎక్కువ దుఃఖాన్ని ఇస్తారో వాళ్ళకు కూడా సుఖాన్ని ఇచ్చే వాళ్ళే సహదేవులు. बनाना మరి సహదేవ్ बहुत अच्छी बात। फिर कहा भीम कौन थे? तो भीम के पास योग ज्ञान की गधा थी। युधिष्ठिर कौन थे? ఎవరి దగ్గర जिसने इंटरनल युद्ध की, एक्सटर्नल వారే युद्ध భీముడు. नहीं की, पर तो इंटरनल युद्ध की। అంతర్యుద్ధం समझा? देखो అంతర్యుద్ధంలో గెలిచే వాళ్ళు, బయట యుద్ధంలో వాళ్ళు కాదు. అర్థమైందా అన్నారు. చూడండి పిల్లలు, आपको पूरी गीता सुनाएंगे, बहुत మీరు खुश हो गए। సాయంత్రం రోజు నా దగ్గరకు రండి, कहा देखो మీకు పూర్తి గీతను వినిపిస్తానన్నారు. చాలా उस समय काम करो, సంతోషం వేసింది. समझ में नहीं అంతర్యుద్ధం ఏంటి? बच्चे थे। का internal ఆ సమయంలో కామక్రోధము అహంకారాల విషయమే మాకు అర్థం అవ్వదు. చిన్న పిల్లలం. वो नहीं बताया, काम क्रोध लोभ वो अहंकार ये नहीं बताया। अब छोटे बच्चे మరి थे ना, బయట అయితే ఎక్కడ యుద్ధం జరగట్లేదు. కామక్రోధ మోహ లోభ అహంకారం గురించి చెప్పలేదు మాకు. మేము చిన్న పిల్లలం కదా. ఆ బాబా బయట యుద్ధం గురించి కాదు, अपने से लड़ाई की। अपने से कैसे लड़ाई की? कहते जो दुश्मन अंदर అంతర్ముఖులయ్యి మనతో చేసుకునే యుద్ధం. మనతో మనం ఎలా యుద్ధం చేసుకుంటాం? कहा మనలో ఎవరైతే हम आपको बहुत अच्छी ఎవరైతే మనలో శత్రువులు ఉన్నారో వాళ్ళను జయించాలి. రేపు రండి, మీకు బాగా తెలియజేస్తానన్నారు. ఇది మంచి విషయం అనుకున్నాం. రెండో రోజు వెళ్ళాం. आत्म सिमरन और परमात्म सिमरन, नथिंग एल्स, ये दो बात चलती है। ఆత్మసిమరన్ अर्जुन को क्या अशरीरी भव है? 2 విషయాలు ఉన్నాయి. अशरीरी भव का अर्थ
क्या है అర్జునుడు అశరీరి ఉన్నారా? होते हुए भी అశరీరి భావ అంటే అర్థం ఏంటి? శరీరం శరీరంలో ఉండి కూడా శరీర భావం లేకుండా, శరీర భావం శరీర అహంకారం లేకుండా ఉండాలి. फिर बाबा ने कहा बच्चे अभी దాన్ని मैं అంటాం అశరీరి భావ అని. रहा हूँ బాబా చెప్పారు, పిల్లలు फिर रोज सुनते 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 जाएंगे నేను మీకు గీతను వినిపిస్తున్నాను, गीता तुम्हारा यादगार వింటూ है। వింటూ बड़े खुश हो गए। గీత మీకు गीता గుర్తు आपका వస్తుంది. यादगार है, అది గీత మీ परंतु यादगार कैसे बनेगा? మీ స్మృతి చిహ్నం అన్నారు. మాకు చాలా సంతోషం వేసింది. మా స్మృతి చిహ్నం గీత ఎలా అవుతుంది అనుకున్నాం. यादगार कैसे बनेगा? గుర్తు చేసుకోవటం ద్వారా స్మృతి ద్వారా స్మృతి చిహ్నం అవుతుంది అన్నారు. ये याद స్మృతి చిహ్నం ఎలా అవుతుంది? మనం స్మృతి ద్వారా, జ్ఞాపకం ద్వారా అవుతుంది. మరి ఆలోచించా, ఎవరిని గుర్తు చేసుకోవాలి, माँ में ఎవరిని స్మృతి చేయాలి? देखो చూడండి, उठ करके మా మేకం ఒక్కరినే గుర్తు చేసుకోవాలి అన్నారు. मेरा అమృత వేళలో లేచి भगवान से कहो, भगवान భగవంతుడితో from me, కలవండి. what I భగవంతుణ్ణి want from you. देखो भगवान क्या భగవంతుడిని बोलता है, అడగండి, నా దగ్గర నుండి మీకేం కావాలి, మీ నుండి నాకేం కావాలి అని అడగండి భగవంతుణ్ణి. ఏం కావాలి నాకు? వాట్ డూ ఐ వాంట్ ఫ్రమ్ యూ? హోంవర్క్ గురించి. ఓం శాంతి. So today, again, I'm reminded of the phrase or the slogan that we have of taking that one step of courage. And through taking that, having that courage, receiving all the support we need, the strength, the power. But of course, it's a very మనకు కావాల్సిన ఆధారం అంతా లభిస్తుంది. When things are happening that are challenging, difficulties, or even just that we find ourselves pulled to that which we know will not ultimately move us forward. And it's really to trust spirituality, to trust that if I use, as was mentioned, the treasures, all the things that Baba is giving me every day, that he's given me from the moment I took birth, that I use my most precious జన్మ తీసుకున్న దగ్గర నుండి awareness of who I am, of who I belong to. నేను ఎవరికి చెందిన దాన్ని అనే స్మృతిలో ఉన్నాను. అదే స్మృతిని కొనసాగిస్తున్నాను. నాకు ఐడియా నచ్చింది. రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి వంక చూడాలి, ఇదంతా ఒకే బలం, ఒకే ఆధారంతో ఉండాలా, లేక బాబా చెప్పినట్టుగా is it one strength and then support from someone else? ఆ బలం వేరే వాళ్ళ నుంచి కూడా తీసుకోవాలా, బాబా నుండే తీసుకోవాలా? మనకు అలవాటు ఉంది కదా, మరి అలా సాకారంలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకోవటం, మరి దీని మీద మనం అటెన్షన్ పెట్టాలి. అది ఒక్కోసారి చాలా సూక్ష్మమైన లెవెల్లో కూడా ఉంటుంది, ఎక్కడి నుండో సపోర్ట్ తీసుకోవటం. మరి నేను ఏం ఆలోచిస్తున్నాను, అంతర్ముఖంగా ఏమవుతుంది, నా మనసులో ఏం జరుగుతుంది, బాబా వంక చూస్తూ, మరి ఆ బాబా ఇచ్చిన ఖజానాలను ఉపయోగిస్తే, బాబా ఇచ్చే శక్తులను ఉపయోగిస్తూ of silence, చూసుకోవాలి. మన శాంతి శక్తిని గురించి బాగా చెప్పారు. ఆత్మలో ఏముంది, బాబా మనల్ని ఎంత కేపబుల్ గా చేశారు, దాని మీద నేను ఎంత ఆధారపడుతున్నాను. ఇలా చాలా చాలా సూక్ష్మంగా పరిస్థితుల్లో, ఎలాంటి డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో అయినా అలా ఒక బాబాతోనే ఉండాలి. ఎవరో నాతో చెప్పారు,
వాళ్ళకి చాలా పెద్ద లౌకిక ఫ్యామిలీ ఉంది. As they put it, I've come back from Kali Yuga, and yet we have to fulfill those responsibilities కలియుగంలో ఉన్నాం కాబట్టి బాధ్యతలన్నిటినీ of that one strength. that తీర్చుకోవాలి. కానీ అలాంటప్పుడు ఒక్క బలాన్ని మర్చిపోవద్దు. ఒక బాబాతో know how I want to be in my life. ఉండటం So I'm looking forward to మరవద్దు. paying attention. ఆ టెన్షన్ మనం పే చేయాలి. Homework that is going to మనకు help us do హోంవర్క్ that, ఉంది. remind ఈ us హోంవర్క్ కూడా one strength, one support. ఆ ఒకే బలం, So let's ఒకే take a look at it. ఆధారం ఉండటానికి సహాయం పడుతుంది. చూద్దాం దాని వంక. One strength, ఒకే బలం, support. ఒకే ఆధారం. Which is one strength? ఏది ఒకే ఆధారం? Power of silence. The power of yoga. When ఒకే you బలం, have ఒకే ఆధారం. ఒకే బలం ఏది? of the సైలెన్స్ one బలం, Father, శక్తి, యోగ బలం. మీకు that ఒక్క is బాబా భరోసా ఆధారం ఉన్నప్పుడు, the one అంటే ఒక్క తండ్రిపై నిశ్చయం ఉన్నప్పుడు then మీరు you సహజంగానే automatically యోగ శక్తిని మరియు సైలెన్స్ experience శక్తిని అనుభవం the చేస్తారు. power of yoga and the power of silence. మ్మ్. Om Shanti. One strength, one support. Which is one strength? ఒకే The బలం, strength, ఒకే ఆధారం. power of ఒకే బలం silence, ఏది? the power సైలెన్స్ of బలం, yoga. యోగ బలం. మీకు ఒక్క బాబాపై బాబా ఆధారం ఉన్నప్పుడు When you have the support of the one Father, that అంటే is, ఒక తండ్రిపై నిశ్చయం ఉన్నప్పుడు you automatically మీరు experience the సహజంగానే yoga యోగ శక్తిని and the power మరియు of సైలెన్స్ silence. శక్తిని అనుభవం చేస్తారు. एक बल एक भरोसा। ఒకే బలం, ఒకే ఆధారం. एक बल कौन सा है? ఒకే బలం ఏది? साइलेंस का बल, योग का बल। సైలెన్స్ బలం, యోగ బలం. एक बाप में भरोसा अर्थात निश्चय होने से మీకు ఒక్క బాబాపై భరోసా ఉన్నప్పుడు, అంటే ఒక తండ్రిపై నిశ్చయం ఉన్నప్పుడు स्वतः మీరు ही సహజంగానే होता है। యోగ శక్తిని మరియు సైలెన్స్ శక్తిని అనుభవం చేస్తారు.
Om Shanti. Om Shanti.